నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా జూన్ 3వ తేదీన సోమవారం సాయంత్రం నుంచి బాపట్ల జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కఠినంగా అమలు। చీరాల, బాపట్ల, రేపల్లె, అద్దంకి ప్రాంతాల్లో జూన్ 3న సాయంత్రం నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు దుకాణాలు, హోటళ్లు, ఇతర వ్యాపార సముదాయాలు తెరవడానికి వీల్లేదు। జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి జిల్లా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్। ఉపాధ్యాయ ఉద్యమ కేంద్రంగా చీరాల ఎదగాలి। చీరాల కొత్తపేట రోడ్డులో నూతనంగా నిర్మించిన చీరాల శాఖ యూటీఎఫ్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు। చీరాల బౌస్ నగర్ శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైన హనుమత్ జయంతి ఉత్సవాలు, ఆంజనేయునికి కదలీఫల సహస్రనామార్చన వంటి పలు ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు। జూన్ 3వ తేదీన సోమవారం సాయంత్రం నుంచే బాపట్ల జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కఠినంగా అమలు పరచడం జరుగుతుందని, ముఖ్యంగా చీరాల, బాపట్ల, రేపల్లె, అద్దంకిల్లో జూన్ 3న సాయంత్రం నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు దుకాణాలు, హోటళ్లు, ఇతర వ్యాపార సముదాయాలు తెరవడానికి వీల్లేదని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు। జూన్ 3వ తేదీన సోమవారం సాయంత్రం నుంచే బాపట్ల జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కఠినంగా అమలు పరచడం జరుగుతుందని, ముఖ్యంగా చీరాల, బాపట్ల, రేపల్లె, అద్దంకిల్లో జూన్ 3న సాయంత్రం నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు స్థానికంగా ఉన్న దుకాణాలు, హోటళ్లు, ఇతర వ్యాపార సముదాయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవడానికి వీలు లేదని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు। జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి జిల్లా పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు। ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జిల్లాలో తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యలు, పోలీస్ అధికారులు, సిబ్బంది నిర్వహించవలసిన విధుల గురించి వివరించారు। ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా జిల్లాలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని పోలీసు అధికారులకు సూచించారు। ఎవరైనా ఘర్షణలకు పాల్పడే అవకాశం ఉంటే వాటిని గుర్తించి బైండ్ ఓవర్ చేయాలన్నారు। గతంలో ఘర్షణలకు పాల్పడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలని, మరలా వారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా వారిపై నిఘా ఉంచాలన్నారు। జిల్లాలో జూన్ 3వ తేదీ సాయంత్రం నుంచి 144 సెక్షన్ కఠినంగా అమలు పరచాలని, చీరాల, బాపట్ల, అద్దంకి, రేపల్లెల్లో మరింత కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు। దుకాణాలు, హోటళ్లు, ఇతర వ్యాపార సముదాయాలు తెరవడానికి వీలు లేదన్నారు। వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు ఇంటి వద్ద, పార్టీ కార్యాలయం వద్ద కంచె, బ్యారికేడ్స్, స్టాపర్స్ ఏర్పాటు చేసి కార్యకర్తలు, ఇతర ప్రజలు ఎవరూ రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు। జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు హోటళ్లు, లాడ్జ్లు, రిసార్ట్లను తరచూ తనిఖీ చేయాలని, వాటిలో బస చేసే వారి యొక్క వివరాలను తెలుసుకుని ఎవరైనా ఘర్షణలకు పాల్పడడానికి అవకాశం ఉన్నవారు, గతంలో నేరాలకు పాల్పడిన వారు ఎవరైనా ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు। జూన్ 1 నుంచి జిల్లాలో షాడో పార్టీలు ఏర్పాటు చేయాలని, వీరు రాజకీయ పార్టీల అభ్యర్థులను ఎప్పటికప్పుడు అనుసరిస్తూ ఒకే సమయంలో 2 పార్టీల అభ్యర్థులు ఒకే ప్రదేశంలో చేరుకునే అవకాశం ఉన్నా, ఎదురుపడే అవకాశం ఉన్నా వెంటనే సంబంధిత స్టేషన్ హెచ్ఓకు సమాచారం అందించాలని, అభ్యర్థుల ఇంటి వద్దకు, పార్టీ కార్యాలయాలకు, కార్యకర్తలకు ప్రచారం చేరుకుంటే దానికి సంబంధించిన సమాచారాన్ని ఎస్హెచ్ఓకు తెలియజేయాలన్నారు। కౌంటింగ్ రోజు అభ్యర్థులు, ఏజెంట్లను మాత్రమే వెంట పెట్టుకుని కౌంటింగ్ సెంటర్ వద్దకు చేరుకోవాలన్నారు। ఇతరులను తీసుకురావద్దని, ఒకవేళ ఎవరైనా వచ్చినా వారిని పంపించడం జరుగుతుందని, బాపట్ల పట్టణంలో ఎక్కడా ఉండడానికి వీలు ఉండదని, కావున ప్రజలు గమనించి ఇళ్లను వీడి కౌంటింగ్ సెంటర్ కు రావద్దని ఎస్పీ జిందాల్ సూచించారు। కౌంటింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో, 200 మీటర్ల పరిధిలో అభ్యర్థుల్ని, ఏజెంట్లను తనిఖీ చేయడం జరుగుతుందన్నారు। ఎవరైనా ఏజెంట్లు, అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రంలో ఘర్షణకు పాల్పడినా, ఇతరులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినా వారిపై కేసులు నమోదు చేసి రౌడీ షీట్ తెరుస్తామని హెచ్చరించారు। ఒకసారి కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్లిన ఏజెంట్ ను కౌంటింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు బయటికి పంపడం కుదరదన్నారు। ఎవరైనా ఎక్కడైనా ఘర్షణలకు, అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ టిపి విఠలేశ్వర్, జిల్లాలోని సీఐలు, స్టేషన్ ఎస్హెచ్ఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు। చీరాల కొత్తపేట రోడ్డులో నూతనంగా నిర్మించిన దాచూరి రామిరెడ్డి స్వర్ణోత్సవ నూతన భవనం ప్రారంభ కార్యక్రమం శుక్రవారం జరిగింది। ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావుతో పాటు పలువురు యూటీఎఫ్ రాష్ట్ర ప్రతినిధులు హాజరయ్యారు। ఉపాధ్యాయ ఉద్యమాలకు కేంద్రంగా చీరాల ప్రాంతం ఎదగాలని ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు అన్నారు। చీరాల కొత్తపేట రోడ్డులో నూతనంగా నిర్మించిన దాచూరి రామిరెడ్డి స్వర్ణోత్సవ నూతన భవనం ప్రారంభ కార్యక్రమం శుక్రవారం జరిగింది। ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావుతో పాటు పలువురు యూటీఎఫ్ రాష్ట్ర ప్రతినిధులు హాజరయ్యారు। ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల హక్కులకు, సాధనకు యూటీఎఫ్ ఒక ఉద్యమ కెరటంలో పనిచేస్తుందన్నారు। 50 ఏళ్ల కిందట కామ్రేడ్ దాచూరి రామిరెడ్డి స్థాపించిన యూటీఎఫ్ నేడు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఒక వేదిక అయిందన్నారు। ప్రభుత్వాలు ఎన్ని మారినా ఉపాధ్యాయ కనీస హక్కులను పరిష్కరించడంలో విఫలమవుతున్నాయని గుర్తు చేశారు। నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో యూటీఎఫ్ ను బలంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు। చీరాలలో నిర్మించిన ఈ భవనం కేంద్రంగా ఉపాధ్యాయులు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు। చీరాల ప్రాంతీయ మండలాల యూటీఎఫ్ ప్రతినిధులు చేసిన కృషి భవనం రూపంలో కనబడుతుందన్నారు। అనంతరం యూటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు విఠల్ నగర్ ఎస్ఆర్ఆర్
హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా వీరాంజనేయులు రిటైర్మెంట్ సన్మాన కార్యక్రమం సభ జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీనివాసరావు, అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, నాగేశ్వరరావు, వినయ్ కుమార్, భిక్షాలు బాబు, సురేష్, వీరాంజనేయులు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ నిర్మించిన ఈ భవనం ఖచ్చితంగా ఒక ఉద్యమ కేంద్రంగా ఉండాలని నేను ముందుగా హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను. ఈ భవన నిర్మాణం మధ్యలో జరిగేటప్పుడు కూడా నేను వచ్చి చూశాను. ఈరోజు చూస్తే చాలా అందంగా ఉంది. అంటే ప్లేస్ తక్కువ అయినప్పటికీ కూడా నిర్మాణం చక్కగా చేశారు. అందుకని ముందుగా చీరాల ప్రాంతీయ శాఖ నాయకులందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దాచూరి రామిరెడ్డి గారి పేరుతో ఈ భవన నిర్మాణం జరిగింది. రామిరెడ్డి గారి గురించి కొత్తగా మీ అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆయన మన ప్రీతమ నాయకుడు, పోరాట యోధుడు, మనందరికీ ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తి. అలాంటి మహానాయకుడి పేరుతో ఈ భవన నిర్మాణం చేసినందుకు అభినందన తెలియజేస్తున్నాను. ఇది ఒక చారిత్రాత్మక సందర్భం యూటీఎఫ్ చరిత్రలో. ఒక 50 ఏళ్ల చరిత్ర. 1974 ఆగస్టు 10న యూటీఎఫ్ స్థాపించబడింది. 50 ఏళ్లు గడిచినాయి మొన్న ఆగస్టు 10 నాటికి. రేపు డిసెంబర్ నెలలో కాకినాడ నగరంలో యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాలు పెద్ద ఎత్తున 4 రోజుల పాటు జరగబోతా ఉన్నాయి. మన ఉద్యమ ప్రస్థానం, మన ఉద్యమ చరిత్ర, మన ఉద్యమ భవిష్యత్తు మనం అంచనా వేసుకోవాల్సినటువంటి సందర్భం. ఇది ఒక ఛాలెంజింగ్ సమయం. ముఖ్యంగా విద్యారంగం అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నటువంటి సమయం. పెద్ద ఎత్తున కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ జరుగుతున్నటువంటి సమయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 74 లక్షల మంది పిల్లలు పాఠశాలల్లో వ్యవస్థలో తొలి యూటీఎఫ్ సభ్యులుగా చేరిన మీ ధైర్య సాహసాలు కడు శ్లాఘనీయము. పాఠశాలలో పిల్లలను చేర్పించడం, వచ్చిన వారికి విద్యను అందించడం, తోటి ఉపాధ్యాయులతో కలిసి మెలిసి పాఠశాలకు మంచి పేరును సాధించారు. మీ వద్ద చదివిన పిల్లలు దేశ విదేశాలలో స్థిరపడటం మీ అకుంఠిత దీక్ష పట్టుదలకు 1వ సంవత్సరంలో ప్రధానోపాధ్యాయునిగా బాధ్యతలు స్వీకరించి విద్యా వ్యాసంగంతో పాటు ఎస్ఎస్సి పరీక్షల్లో చీఫ్గా, కస్టోడియన్గా, డిపార్ట్మెంట్ ఆఫీసర్గా అనేక పాత్రలను పోషించి ఎంతో సమర్థతతో మచ్చలేని విధంగా విధి నిర్వహణ చేసిన రాష్ట్ర అధికారుల మన్ననలు పొందిన మీ శ్రమ ఎందరికో ఆదర్శప్రాయం. కుటుంబ కర్తవ్య వ్రాయువుగా శ్రీమతి పద్మావతి గారితో సహజీవనం జరుపుతూ ఇద్దరి చిరంజీవులను పొందిన చిరంజీవులు లక్ష్మీ సౌభాగ్యవతి భార్గవి బీటెక్ చదివించి ఒక ఉన్నత స్థాయిలో ఉంచి చిరంజీవి విశ్వనాథ్ గారితో వివాహం జరిపించి మామగారైనారు. కుమారుడు లీలాపవన్ ని కూడా చీరాల పట్టణంలోని బోస్ నగర వీరాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఆయా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. చీరాల పట్టణంలోని బోస్ నగర్ శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఆయా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. 5 రోజుల పాటు నిర్వహించనున్న హనుమత్ జయంతి ఉత్సవాల్లో పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం విశేషం. ఈ కార్యక్రమంలో భాగంగా 2వ రోజు శ్రీ వీరాంజనేయ స్వామి వారికి భక్తులు విశేష పూజలు, ప్రత్యేక అభిషేకాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముఖ్యంగా తెల్లవారుజాము నుంచే స్వామి వారికి భక్తులు తమలపాకులతో సహస్రనామార్చన, చందనాలంకరణం, కదలీపల సహస్రనామార్చన వంటి పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలోనే స్వామివారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం.
ఓట్ల లెక్కింపు విధులకు నియమితులైన వారంతా సమర్థతతో పనిచేయాలి బాపట్ల జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో కమ్యూనికేషన్ సెంటర్, మీడియా సెంటర్, కంపెలేషన్ సెంటర్ లో సిబ్బందికి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు, పొరపాట్లు జరగకుండా అధికారులు పర్యవేక్షించాలని జిల్లా రెవెన్యూ అధికారి సత్యబాబు చెప్పారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో కమ్యూనికేషన్ సెంటర్, మీడియా సెంటర్, కంపాల్షన్ సెంటర్ లో సిబ్బందికి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు సిబ్బందికి కేటాయించిన విధులను బాధ్యతతో నిర్వహించాలని సూచించారు. క్రమశిక్షణతో మెలగాలన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు అనుసరిస్తూ ఆర్ఓల సూచనలు పాటించాలన్నారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఆర్ఓలు ధృవీకరించిన తదుపరి ఓట్ల లెక్కింపు వివరాలు మీడియాకు ప్రకటించాలని తెలిపారు. ఓట్ల లెక్కింపు విధుల్లో ఉన్న వారంతా చాలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అధికారులు సిబ్బంది విధి విధానాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ ఏవో లక్ష్మీకుమారి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీతారామయ్య, డిఐపి ఆర్ఓ సహాయ సంచాలకులు కె సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం 2024 ఏప్రిల్ నెలలో నిర్వహించిన బీఫార్మసీ మొదటి సంవత్సరం 1వ సెమిస్టర్ పరీక్షా ఫలితాల్లో వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులు 90.19% అత్యుత్తమ ఫలితాలు సాధించారని కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. బీఫార్మసీ మొదటి సంవత్సరం 1వ సెమిస్టర్ పరీక్షా ఫలితాల్లో 90.19% ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపల్ డాక్టర్ వివి నాగేశ్వరరావు తెలిపారు. విద్యార్థులు ఉత్తమ విద్యా బోధన, మంచి లైబ్రరీ సౌకర్యం, అత్యాధునిక ప్రయోగశాలలు, ఉచితంగా ఇంటర్నెట్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోధన, అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్ మొదలైన సౌకర్యాలు కలుగచేయటం వలన ఈ ఫలితాలు సాధించగలమని కళాశాల సెక్రటరీ, కరెస్పాండెంట్ సంయుక్తంగా తెలిపారు. ఈ సందర్భంగా బీఫార్మసీ విద్యార్థులు భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తి కొనసాగించాలని ప్రిన్సిపల్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థుల కృషిని, అధ్యాపకుల ప్రోత్సాహాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్వి రమణమూర్తి, ప్రిన్సిపల్, అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది ఉత్తమ ఫలితాలు సాధించిన బీఫార్మసీ విద్యార్థుల్ని అభినందించారు. సినీ నటుడు ఘటంనేని కృష్ణ జయంతి వేడుకలు చీరాలలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా గడియార స్తంభం సెంటర్లో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు సంఘం ఆధ్వర్యంలో కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సినీ నటుడు ఘటంనేని కృష్ణ జయంతి వేడుకలు చీరాలలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా గడియార స్తంభం సెంటర్లో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు సంఘం ఆధ్వర్యంలో కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. చిన్న వయసులో సినీ రంగ ప్రవేశం చేసి అంచెలంచెలుగా ఎదిగిన గొప్ప నటుడు కృష్ణ అని కొనియాడారు. ఎన్నో సందేశాత్మక సినిమాలు తీసి ప్రజల్లో కృష్ణ మంచి పేరు సొంతం చేసుకున్నారన్నారు. ఇటువంటి గొప్ప నటుడు నేడు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. అనంతరం మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పలువురు అభిమాన సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వడ్డీ కాసులవాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 73,811 మంది భక్తులు దర్శించుకోగా 34,901 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.19 కోట్లు వచ్చిందన్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న క్రమంలో చీరాలపై పోలీసులు డేగ కన్ను వేశారు. ప్రతిరోజు ఆయా రాజకీయ నేతలు వేస్తున్న అడుగులను గమనిస్తూ అప్రమత్తమవుతున్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న క్రమంలో చీరాలపై పోలీసులు డేగ కన్ను వేశారు. ప్రతిరోజు ఆయా రాజకీయ నేతలు వేస్తున్న అడుగులు గమనిస్తూ అప్రమత్తమవుతున్నారు. ఇక నిత్యం కార్డన్ సెర్చ్ తనిఖీలపై పేరుతో సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్న ఇళ్లను, వ్యాపార దుకాణాలను సోదా చేస్తున్నారు. చీరాలలో అనుమానంగా తిరిగే ప్రతి వ్యక్తి కదలికలను గమనిస్తూ వారిపై చర్యలు కూడా తీసుకుంటున్నారు. అనేక ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఘర్షణలకు, అల్లర్లకు తావు లేకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ 2 రోజులకు ఒకసారి చీరాలలో ఉంటూ చీరాల పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ చీరాలలో పోలీస్ స్టేషన్లను సందర్శించి ఎన్నికల సమయంలో నమోదైన కేసుపై దృష్టి పెడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న చీరాలలో ఒక్కసారిగా ఇలా మారిపోవడంతో నియోజకవర్గ ఆందోళనకు గురవుతున్నారు. ప్రతి హౌస్ ని కంప్లీట్ గా సెర్చ్ చేయడము, వెరిఫై చేయడము, ఉన్నటువంటి పర్సెంటేజ్ బయట నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. నైరుతి రుతుపవనాలు ఈశాన్య బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలు, వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి త్రిపుర, మేఘాలయ, అస్సాంలో మిగిలిన భాగాలు, పశ్చిమ బెంగాల్, సిక్కింలో చాలా భాగాల వరకు విస్తరించాయి. రుతుపవనాలు రానున్న 2-3 రోజుల్లో మధ్య అరేబియా సముద్రంలోకి, మరికొన్ని ప్రాంతాల్లోకి, దక్షిణ అరేబియా సముద్రంలో మిగిలిన భాగాలు, లక్షద్వీప్ ప్రాంతం, కేరళ, కర్ణాటకలో కొన్ని భాగాలు, తమిళనాడులో మరికొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతంలోనూ మరింత ముందుకు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమీపిస్తున్న నేపథ్యంలో బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్ల పరిధిలో నాకాబందీ నిర్వహించారు.
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమీపిస్తున్న నేపథ్యంలో బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు సిబ్బంది పోలీస్ స్టేషన్ల పరిధిలో నాకాబందీ నిర్వహించారు. ఈ క్రమంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 270 అనుమానిత వాహనాలు సీజ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ జిల్లాలో సాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉన్న వారిని గుర్తించేందుకు నేరాల్లో ఉపయోగించిన అనుమానిత వాహనాలు గుర్తించి సీజ్ చేయడానికి జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో నాకాబందీ చేపట్టి వాహనాల తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. బాపట్ల సబ్ డివిజన్ పరిధిలో 59, చీరాల సబ్ డివిజన్ పరిధిలో 88, రేపల్లె సబ్ డివిజన్ పరిధిలో 123 సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ సమయంలో అనంతరం ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ సూచించారు. వార్తల్లో నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను సరిపరిశీలిద్దాం. తైవాన్ స్వాతంత్ర్యం అంటే యుద్ధమేనని చైనా మిలిటరీ హెచ్చరికలు చేసింది. తైవాన్ లో వేర్పాటువాద కార్యకలాపాలకు మద్దతిచ్చే విదేశీ శక్తుల జోక్యాన్ని నివారించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. చైనా సైన్యం అధికార ప్రతినిధి వు కియాన్ గురువారం మీడియాతో మాట్లాడుతూ చైనా పునరేకీకరణ అనేది చరిత్రలో తిరుగులేనిదని పేర్కొన్నారు. నెల 20న తైవాన్ అధ్యక్షుడిగా లై చింగ్ తే ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన చేసిన స్వాతంత్ర అనుకూల ప్రసంగంపై అడిగిన ప్రశ్నకు ఈ మేరకు స్పందించారు. తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ 45 గంటల ధ్యానం ప్రారంభమైంది. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని స్వామి వివేకానంద కలలుగన్న ప్రదేశంలో ప్రధాని మోదీ ధ్యానం చేస్తున్నారు. ప్రధానమంత్రి ధ్యాన సాధన జూన్ 1 వరకు కొనసాగుతుంది. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం చేస్తున్నారు. ప్రధాని మోదీ ధ్యానం చేస్తున్నట్టుగా కొన్ని చిత్రాలు బయటకొచ్చాయి. ఇందులో అతను సూర్య భగవానుడికి నీరు సమర్పించి సూర్య నమస్కారం చేశారు. కన్యాకుమారి చేరుకున్న ప్రధాని భగవతి అమ్మాన్ ఆలయంలో పూజలు చేశారు. తర్వాత ఫెరీలో వివేకానందుడి విగ్రహం వద్దకు చేరుకున్నారు. ధ్యాన మండపంలో ఆయన వివేకానంద, రామకృష్ణ పరమహంస ముందు చేతులు జోడించారు. అనంతరం ప్రధాని మోదీ ధ్యానంలో కూర్చున్నారు. ఏపీలో అధికారంపై సీఎం వైఎస్ జగన్ మరోసారి స్పందించారు. తన ఎక్స్ వేదికగా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. ప్రజల ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా నేటితో 5 ఏళ్లని గత అనుభవాలు గుర్తు చేశారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి ఫారిన్ వెకేషన్ లో ఉన్న సీఎం జగన్ జూన్ 1న ఇండియాకు తిరిగి రానున్నారు. అయితే గతంలో తన ఫారిన్ టూర్ కి వెళ్లే ఒక రోజు ముందు ఐపాక్ టీమ్ కు అభినందనలు తెలిపేందుకు వెళ్లిన సీఎం ఈసారి 23 పార్లమెంటు స్థానాలు గెలవబోతున్నామన్నారు. ఈసారి ఏపీ ఫలితాలు చూసి దేశం నివ్వెరబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మాటలతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో ఎనలేని జోష్ కనిపించింది. ఇక పార్టీ శ్రేణులు కూడా అంతే ఉత్సాహంతో ఉన్నారు. జూన్ 4న ఫలితాలు విడుదల అయితే 9న విశాఖ వేదికగా ఉదయం 9:38 ప్రమాణ స్వీకార మహోత్సవం అటు వైఎస్ఆర్సీపీ అధికారిక వెబ్సైట్ లో సందేశాన్ని పోస్ట్ చేశారు. మన దేశంలో ఆటో ఇండస్ట్రీ ఎలక్ట్రిక్ అవుతోంది. వేగంగా పర్యావరణ హిత విద్యుత్ శ్రేణి వైపు మళ్లుతోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఎక్కువ ఉంది. దీంతో కంపెనీలు సైతం తమ ఉత్పత్తులను ఇక్కడ లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో జిలియో ఈ బైక్స్ కొత్త సిరీస్ స్కూటర్ను లాంచ్ చేసింది. గ్రేసీ సిరీస్ లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు తీసుకొచ్చింది. వీటి ధరలు 59,273 నుంచి 83,073 ఎక్స్ షోరూమ్ మధ్య ఉంటాయి. గ్రేసీ ఐ మోడల్, గ్రేసీ మోడల్ ప్రో పేరుతో వీటిని కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. భారత మహిళా క్రికెట్ జట్టు త్వరలోనే సొంత గడ్డపై మరో సిరీస్ ఆడనుంది. 2 నెలల క్రితం ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించిన భారత్ ఈసారి దక్షిణాఫ్రికాతో అమ్మితుమి తేల్చుకోనుంది. 3 ఫార్మాట్ల ఈ సిరీస్ కోసం శుక్రవారం బీసీసీఐ 16 మందితో కూడిన స్క్వాడ్ ను ప్రకటించింది. స్టార్ బ్యాటర్ హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా ఎంపికవగా స్మృతి మంథానా వైస్ కెప్టెన్ గా వ్యవహరించనుంది. టీమిండియా సఫారీ జట్లు 3 వన్డేలు 3 టీ20లతో పాటు ఏకైక టెస్ట్ మ్యాచ్ లో తడపడనున్నాయి. జూన్ 16న బెంగళూరులో జరగనున్న తొలి వన్డేతో సిరీస్ ఆరంభం కానుంది. ఈ మధ్య ఆస్ట్రేలియాపై సూపర్ విక్టరీ కొట్టిన దక్షిణాఫ్రికా ఆతిథ్య జట్టుకు గట్టి పోటీనివ్వడం ఖాయం. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా జూన్ 3వ తేదీన సోమవారం సాయంత్రం నుంచే బాపట్ల జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కఠినంగా అమలు. చీరాల, బాపట్ల, రేపల్లె, అద్దంకి ప్రాంతాల్లో జూన్ 3న సాయంత్రం నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు దుకాణాలు, హోటళ్లు, ఇతర వ్యాపార సముదాయాలు తెరవడానికి వీల్లేదు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి జిల్లా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ఉపాధ్యాయ ఉద్యమ కేంద్రంగా చీరాల ఎదగాలి. చీరాల కొత్తపేట రోడ్డులో నూతనంగా నిర్మించిన చీరాల శాఖ యూటీఎఫ్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు. చీరాల బౌస్ నగర్ శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైన హనుమత్ జయంతి ఉత్సవాలు. ఆంజనేయునికి కదలీఫల సహస్రనామార్చన వంటి పలు ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.